ఒక కీడు వెనకాల ఖచ్చితంగా దేవుని మేలుంటుంది. శోధించబడిన మీదట సువర్ణముగా మారుతావన్న వాక్యము గుర్తు చేసుకోవా? చిన్న శోధన వస్తే భయపడిపోతావు, చిన్న శోధనకే కృంగిపోతావు, దేవునికి దూరం అయిపోయి లోకంలోనికి వెళ్ళిపోతూ ఉంటావు. దేనికి భయపడొద్దు ప్రియ దేవుని బిడ్డలారా. అలనాడు ఆ సమయంలో మట్టుకు హోసన్నా జయమని పలికి తర్వాత రాళ్లతో కొట్టి సిలువ వేయమని కేకలు వేసిన ప్రజల వలె మనం ఉండడానికి వీలు లేదు. అందుకే దేవుని ప్రేరేపణ ద్వారా మరి గత సంవత్సరం ఒక చక్కని పాట రాయడం జరిగింది. నీవు పంచిన రొట్టెలే రాళ్ళయ్యాయా, ఆ చేతులకి సిలువ వేయమని అరిచాయా ఆ నోళ్ళని, నీ స్వస్థత కార్యములతో మేలు పొందిన ఆ నోళ్ళు సిలువ వేయమని కేకలు వేసాయా ప్రభా. నీ మీద జాలి చూపేవారు లేరు, నీ మీద కరుణ చూపేవారు లేరు. నిజంగా మనుషుల హృదయాలు ఎంత కఠినమైపోయాయో, కానీ నువ్వు వాటన్నిటిని అధిగమించి ఈ లోక కళ్యాణము కొరకు, దైవ వాక్కు నెరవేర్పు కొరకు నీవు వచ్చి ఆ యొక్క శ్రమలన్నిటిని మా కొరకు భరించిన ప్రభా నీకు స్తోత్రాలంటూ దేవుని మనం స్తుతించాలి. హల్లెలూయా. ఈ ఉదయకాల సమయంలో యెహోవా మనకు వెలుగును, ఆయన మనకు రక్షణనై ఉండగా మనం దేనికి భయపడాల్సిన అవసరత లేదు ప్రియ దేవుని బిడ్డలారా. ఆయన మనల్ని నడిపిస్తాడు, ఆయన మనల్ని అందరికీ చేరుస్తాడు. ఆయన మన నావికుడు, ఆయన ఒంటరిగా నట్టేట ముంచేసే దేవుడు కాదు. భయపడిపోతావు. కొంత అలలు అటు ఇటు రాగానే, పడవాటి ఊగగానే భయపడిపోయి దూకేసేవారు ఉంటారు కంగారు పడిపోయి. కానీ మన ప్రభు ఎన్ని అలచడులు వచ్చినా, ఎంత పెద్ద తుఫాన్ వచ్చినా నిన్ను ఎట్టకేలకు అద్దరికి నడిపించేవాడు. హల్లెలూయా.